4th June 2024 ఇండియన్స్ అందరూ టీవీకి ఇంటర్నెట్ కి అతుక్కుపోయి మొన్న జరిగిన ఎలక్షన్స్ లో గవర్నమెంట్ ఎవరు ఫామ్ చేస్తారు, బీజేపీనా కాంగ్రెస్ అని చెప్పేసి చాలా ఇంట్రెస్టింగ్ గా రిజల్ట్స్ కోసం వాచ్ చేసినారు. అదే రోజు ఒక అన్‌ప్లాన్డ్ ఈవెంట్ కూడా జరిగింది. అదేంటంటే 2024 మేలో రాసిన నీట్ రిజల్ట్స్ కూడా అదే రోజు వచ్చినాయి. నిజానికి ఇది 10 డేస్ తర్వాత రావాల్సిన రిజల్ట్. ఇది బాగా ప్లాన్ చేసి June 4th కి అన్ఎక్స్పెక్టెడ్ గా రిలీజ్ చేసినారు. జనాలందరూ ఏ పార్టీ గెలుస్తుందా అని చెప్పేసి బిజీగా ఉండడంతో ఈ రిజల్ట్స్ గురించి, ఈ రిజల్ట్స్ లో జరిగిన ఒక స్కామ్ గురించి ఈ టాపిక్ కి రావాల్సిన లైమ్ లైట్ అయితే రాలేదు. ఇన్ని రోజులు అయిపోయిన తర్వాత కూడా స్టూడెంట్స్ కి జరగాల్సిన న్యాయం కూడా జరగలేదు. మన సబ్స్క్రైబర్స్ చాలా మంది ఈ టాపిక్ మీద వీడియో చెయ్యక్క అని చెప్పేసి కామెంట్ చేసిండు. ఎంటర్టైన్మెంట్ వీడియోసే కాదు, ఎడ్యుకేషన్ రిలేటెడ్ కాన్సెప్ట్ కూడా మనం మాట్లాడతాము అని మీకు బాగా తెలుసు. సో ఈ వీడియోలో మనం ఈ నీట్ ఎగ్జామ్ లో జరిగిన స్కామ్ గురించి డీటెయిల్ గా మాట్లాడుకుందాం. ఈ టాపిక్ మీద ఇంట్రెస్ట్ ఉంది, మొత్తం డీటెయిల్ లో తెలుసుకోవాలని ఉందంటేనే చూడు, లేకపోతే ఎంటర్టైన్మెంట్ వీడియోసే కావాలి అంటే మన ఛానల్లో ఆ వీడియోస్ కూడా ఉన్నాయి, అవి వెళ్ళి చూడండి. మొత్తం వీడియో చూసిన తర్వాత మీరు ఏమనుకుంటున్నారో దయచేసి కామెంట్ చేసి చెప్పండి. లెట్స్ మూవ్ ఇన్ టు ద టాపిక్. అసలు ఈ స్కామ్ అర్థం చేసుకునే ముందు అసలు నీట్ ఏంటో మీరు అర్థం చేసుకోవాలి. చిన్న ఉన్నప్పుడు నువ్వు పెద్దగా అయినాక ఏమైతావు అని చెప్తే సగం మంది దాంట్లో డాక్టర్ అవుతా అని అంటారు. మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వల్ల, మన నాలెడ్జ్ వల్ల మనం డాక్టర్స్ అయినా అవ్వకపోయినా, డాక్టర్స్ అయిన వాళ్ళని చూస్తున్నప్పుడు, డాక్టర్స్ చదివే వాళ్ళని చూస్తున్నప్పుడు ఒక రెస్పెక్ట్ మాత్రం ఖచ్చితంగా ఉంటది. ప్రాణాలు కాపాడే శక్తి ఆ డాక్టర్ కే ఉంది కాబట్టి. అండ్ మన ఇండియన్స్ కి అయితే అదొక సెంటిమెంట్. డాక్టర్స్ ని దేవుళ్లాగా చూస్తారు. అండ్ ఈ సెంటిమెంటే చాలా మంది ఎంబీబీఎస్ స్టూడెంట్స్ కి డాక్టర్స్ అయ్యేలాగా చేస్తుంది. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్ ఫర్ దెమ్. డాక్టర్ అవ్వాలంటే నువ్వు ఇంటర్ లో బైపీసీ తీసుకుంటే సరిపోదు. ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయిన తర్వాత బాగా చదివి నీట్ అనే ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ కి కూడా అపియర్ అవ్వాలి. ఇప్పుడు మాత్రమే నీకు ఫ్రీ సీట్ వస్తుంది. కాదు మా నాన్న ఎక్స్ఎంఎల్ఏ 60-70 లక్షలు సీట్ కోసం ఇసిరేస్తారంటే నీ కేసు వేరు, నువ్వు పక్కన నుంచో. అందరూ అలా అఫోర్డ్ చేయలేరని చెప్పి ఎలాగైనా ఎంబీబీఎస్ కొట్టాలి అనుకున్న ప్రతి ఒక్క మనిషి రాత్రి పగలు ఎంతో కష్టపడి నీట్ ఎగ్జామ్ ని క్రాక్ చేస్తారు. ఈ నీట్ ఎగ్జామ్ ఇయర్లీ కేవలం ఒక్కసారి జరుగుతుంది. ఒక్క రోజు ప్రతి స్టూడెంట్ కి కేవలం ఒక స్లాట్ ఉంటది. ఈ స్లాట్ లో నువ్వు క్లియర్ అవ్వలేదంటే మళ్ళీ నెక్స్ట్ స్లాట్, అంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ రాసుకోవడం ఎగ్జామ్. ఈ ఎగ్జామ్ రాస్తే నీకు వచ్చిన ర్యాంక్ తో నీకు ఏ సీట్ వస్తుందో తెలుస్తుంది. టాప్ ర్యాంక్ వస్తే ఎంబీబీఎస్, దాని కింద కంటిన్యూ అవుతూ డెంటల్, హోమియోపతి, బిఎస్సి నర్సింగ్, ఫిజియోథెరపీ, ఇలా మొత్తం 10 కోర్సెస్ ఉన్నాయి. వచ్చిన ర్యాంక్ బట్టి, ఇంట్రెస్ట్ బట్టి స్టూడెంట్ కి ఏది కావాలో అది చూస్ చేసుకుంటారు. నీట్ అంటే నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్. సో ఈ టెస్ట్ మొత్తం 720 మార్క్స్ ఉంటుంది. ఎవరికి ఎన్ని ఎక్కువ మార్క్స్ వస్తే అంత మంచి ర్యాంక్ వస్తుంది, అంత మంచి కాలేజ్ లో సీట్ కూడా వస్తుంది. అండ్ అందరికి టాప్ ప్రయారిటీ మాత్రం ఎంబీబీఎస్. అండ్ ఈ ఎగ్జామ్ ని కండక్ట్ చేసే వాళ్ళు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. ఇది ఒక గవర్నమెంట్ బోర్డ్. ఎగ్జామ్ లో ఎలాంటి క్వశ్చన్స్ రావాలి అనే ప్లానింగ్ దగ్గర నుంచి ఎగ్జామ్ డేట్స్, ఎగ్జామ్ సెంటర్స్ అండ్ ఈవెన్ రిజల్ట్స్ అన్ని వీళ్ళ చేతుల్లోనే ఉంటుంది. ఇప్పటికీ మీ అందరికి నీట్ ఎగ్జామ్ అంటే ఏంటో ఒక ఐడియా మాత్రం వచ్చుంటుంది. అండ్ నౌ లెట్స్ టాక్ అబౌట్ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ NTA. మొన్న June 4th కి వీళ్ళు రిజల్ట్స్ ని రిలీజ్ చేసినారు. వచ్చిన రిజల్ట్స్ లో చాలా దారుణంగా 5 స్కామ్స్ జరిగినాయి. దాంట్లో ఎన్నో లక్షల మంది స్టూడెంట్స్ కి ఎలా ఇంపాక్ట్ అయిందో అది కూడా మనం మాట్లాడుకుందాం. స్కామ్ నంబర్ 1, వీళ్ళు రిజల్ట్స్ రిలీజ్ చేసిన డేట్, యాక్చువల్ ప్లాన్ ప్రకారం రిజల్ట్స్ రావాల్సిన డేట్ 14, కానీ వీళ్ళు లాస్ట్ మినిట్ లో ప్లాన్ చేసి రిలీజ్ చేసిన డేట్ June 4th. 10 డేస్ ముందే రిజల్ట్స్ ని పబ్లిక్ చేసినారు. అది కూడా ఏం నోటీస్ లేదు. 10 డేస్ ముందే రిజల్ట్స్ ని పబ్లిక్ చేస్తున్నాం అని చెప్పేసి ఒక ఒఫీషియల్ స్టేట్మెంట్ లేదు. ఏ సోషల్ మీడియా హ్యాండిల్ లో మెసేజ్ కూడా లేదు. కానీ June 4th కి సడన్ గా ఒక ట్వీట్ వచ్చింది, రిజల్ట్స్ ఆర్ అవుట్ అని చెప్పి. అది చూసేదాకా రిజల్ట్స్ వచ్చినాయి అని చెప్పి కూడా ఎవ్వరికి తెలీదు. అటెండ్ చేసిన వాళ్ళు 1 లక్షో 2 లక్షలో కాదు, 23 లక్షల మంది. ఇండియాలో జనాలు ఎలక్షన్ రిజల్ట్స్ లోనే బిజీ ఉంటారు అని చెప్పి ఆ రోజు రిజల్ట్స్ రిలీజ్ చేసినారు. స్కామ్ నంబర్ 2, దీన్ని మీరు బాగా అర్థం చేసుకోవాలంటే ఈ సంవత్సరం ఈ ఎగ్జామ్ రాయడానికి ఎంత మంది అటెండ్ అయినారో అది తెలుసుకోవాలి. 23,33,297 స్టూడెంట్స్. ఈ 23 లక్షల మంది స్టూడెంట్స్ ఎగ్జామ్ రాస్తే 720/720 రిజల్ట్స్ ఎంత మందికి వచ్చిందో తెలుసా?
67 మెంబర్స్ కి. మీ అందరికి దీంతో అర్థమైపోయి ఉండాలి ఈ ఎగ్జామ్ ఎంత టఫ్ అని. చాలా మంది స్టూడెంట్స్ ఎలాగైనా ఈ ఎగ్జామ్ క్లియర్ చేయాలని చెప్పేసి 2 attempts 3 attempts 10 attempts ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. పాయింట్ ఏంటంటే 67 మెంబర్స్ కి అసలు ఫుల్ మార్క్స్ ఎలా వచ్చినాయి అని. ఒక్కసారి పాస్ అవుట్ రేషియో చూడండి. 2024 లో 23 lakh పైన మెంబర్స్ రాస్తే 67 మెంబర్స్ కి ఫుల్ మార్క్స్ వచ్చినాయి. 2023 లో ఆల్మోస్ట్ 21 lakh మెంబర్స్ అటెంప్ట్ చేస్తే ఎగ్జామ్ ని కేవలం 2 మెంబర్స్ కి మాత్రమే ఫుల్ మార్క్స్ వచ్చినాయి. 2022 లో 17.6 lakh మెంబర్స్ ఎగ్జామ్ రాస్తే 4 మెంబర్స్ కి మాత్రమే ఫుల్ మార్క్స్ వచ్చాయి. ఇందాక మనకి అవుట్ ఆఫ్ 23 lakhs లో 67 మెంబర్సే నా అని అనిపించింది, కానీ 67 మెంబర్స్ అనేది చాలా చాలా ఎక్కువ. సో ఇంత మందికి ఇన్ని మార్క్స్ ఎలా వచ్చినాయి? స్కామ్ నంబర్ 3. ఎన్టీఏ వాళ్ళు రిలీజ్ చేసిన రిజల్ట్స్ ఒకవేళ మీరు చూస్తే టాప్ స్కోరర్స్ లో 6 మెంబర్స్ ది సీక్వెన్స్ నంబర్ చాలా దగ్గరలో ఉంటుంది. ఇది మీ అందరికి చాలా చిన్నగా అనిపించవచ్చు, కానీ ఒకసారి ఇలా ఆలోచించండి, ఇది ఎంత పెద్ద ఇంపాసిబుల్ థింగో మీకు అర్థమవుతుంది. 23 lakh మెంబర్స్ అటెంప్ట్ ఇవ్వడం ఏంటి, దాంట్లో 67 మెంబర్స్ కి ఫుల్ మార్క్స్ రావడం ఏంటి, మళ్ళీ టాప్ వచ్చిన 6 మెంబర్స్ ఒకటే సెంటర్ అవ్వడం ఏంటి? సంథింగ్ ఇస్ ఫిషీ. స్కామ్ నంబర్ 4. నీట్ అనేది ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్. అంటే క్వశ్చన్ పేపర్ లో ఒక క్వశ్చన్ అటెంప్ట్ చేసి ఆన్సర్ రాంగ్ చేస్తే -1 మార్క్ పడుతుంది. దీంట్లో మొత్తం 180 క్వశ్చన్స్ ఉంటాయి. ఒక్క రైట్ అయిన క్వశ్చన్ కి 4 మార్క్స్, ఎవ్రీ రాంగ్ ఆన్సర్ కి -1 మార్క్. టోటల్ 180 క్వశ్చన్స్ రైట్ అయితేనే 720 మార్క్స్. ఫర్ ఎగ్జాంపుల్ అటెంప్ట్ చేసింది 180 క్వశ్చన్స్, దాంట్లో 179 ఆన్సర్స్ రైట్ ఉన్నాయి, కానీ ఒక్క ఆన్సర్ రాంగ్ ఉంది. అప్పుడు ఆ స్టూడెంట్ కి వచ్చేది 715 మార్క్స్. ఎందుకంటే ఆ ఆన్సర్ వాల్యూ 4 మార్క్స్ కట్ అవుతాయి అండ్ రాంగ్ గా ఆన్సర్ చేసినందుకు 1 మార్క్ కట్ అవుతుంది. ఇప్పుడు ఒక స్టూడెంట్ 180 క్వశ్చన్స్ బదులు ఓన్లీ 179 క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తే తనకు వచ్చే మాక్సిమం మార్క్స్ 760. కానీ ఇప్పుడు వచ్చిన రిజల్ట్స్ లో కొంతమంది స్టూడెంట్స్ కి 718 మార్క్స్ వచ్చినాయి, 719 మార్క్స్ కూడా వచ్చినాయి. మరి ఆ 3-4 మార్క్స్ అసలు ఎక్స్ట్రా ఎక్కడి నుంచి వచ్చింది అన్నదే ఇక్కడ క్వశ్చన్. పోనీ ఇదేమైనా స్కూల్లో రాసే ఎగ్జామా? టీచర్ ఆ 3-4 మార్క్స్ ఎక్స్ట్రా హ్యాండ్ రైటింగ్ చూసి ఇచ్చిందని చెప్పి అప్సరా ఎక్స్ట్రా డార్క్ పెన్సిల్స్, ఎక్స్ట్రా మార్క్స్ ఫర్ గుడ్ హ్యాండ్ రైటింగ్. ఈ పేపర్ లో ఒక ఆన్సర్ షీట్, హ్యాండ్ రైటింగ్ అలాంటివి ఏమి ఉండవు. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ లో రౌండ్ వేయటమే. మరి స్టూడెంట్స్ కి 718 719 మార్క్స్ ఎక్కడి నుంచి వచ్చినట్టు? ఇదే సేమ్ క్వశ్చన్ ఎన్టీఏ వాళ్ళని అడిగితే వాళ్ళేమన్నారంటే ఎగ్జామ్ కంప్లీట్ చేయడానికి కొంతమందికి టైం సరిపోలేదంట, అందుకే గ్రేస్ మార్క్స్ ఇచ్చినారంట. అలా అయితే ఈ ఎగ్జామ్ ఎంత మంది అయితే రాసిండ్రో దాంట్లో సగం మందికి గ్యారంటీగా ఈ గ్రేస్ మార్క్స్ రావాలి. వై వాజ్ దిస్ గ్రేస్ మార్క్స్ గివెన్ టు ఓన్లీ ఫ్యూ సెలెక్టెడ్ పీపుల్? అండ్ ఎంత టైం లాస్ అయింది, ఎందుకు లాస్ అయింది, అండ్ ఎన్ని గ్రేస్ మార్క్స్ ఇచ్చినారో అది కూడా చెప్పలేదు. ఫ్యూ డేస్ తర్వాత వచ్చిన న్యూస్ ఏంటంటే అరౌండ్ 44 క్యాండిడేట్స్ ని గ్రేస్ మార్క్స్ ఇచ్చి 715 నుంచి 720 కి మార్చినారంట. స్కామ్ నంబర్ 5. 4th May 2024 అంటే ఎగ్జాక్ట్లీ ఎగ్జామ్ కి 1 డే ముందు పట్నాలో నీట్ పేపర్ లీక్ అయిందని చెప్పి దీన్ని బ్లాక్ లో అమ్ముతున్నారని చెప్పి అరౌండ్ 14 మెంబర్స్ గ్యాంగ్ ని పట్నా పోలీస్ అరెస్ట్ చేసింది. అండ్ ఎగ్జామ్ రాయాల్సిన స్టూడెంట్ బదులు ఆల్రెడీ చదువుతున్న MBBS స్టూడెంట్ తో రీప్లేస్ చేస్తున్నారని చెప్పేసి చాలా న్యూస్ లో బయటకు వచ్చినాయి. అండ్ వీళ్ళందరూ ఒక్కటే కాలేజ్, ఒక్కటే యూనివర్సిటీలో చదువుకునే పిల్లలు. ఆల్ ఓవర్ ఇండియాలో చాలా ప్లేసెస్ నుంచి కంప్లైంట్ వచ్చింది, కానీ ఎన్టీఏ మాత్రం ఇదంతా ఫేక్ అని చెప్పేసి కొట్టిపడేసింది. ఇప్పుడు ఆన్సర్ ఇవ్వట్లేదు. 67 మెంబర్స్ కి ఫుల్ మార్క్స్ రావడం హైలీ ఇంపాసిబుల్ అని చెప్పేసి అందరికీ తెలుసు. ఎక్కడో ఏదో తప్పు జరిగింది, దాన్ని కవర్ చేయడానికి ఇంకొక తప్పు చేస్తున్నారు. చేతుల్లో పవర్ ఉంది కదా అని చెప్పేసి ఈ ఆర్గనైజేషన్ లో ఉన్న ఎంతో గవర్నమెంట్ ఆఫీషియల్స్ ప్రూఫ్స్ అన్నిటినీ మార్చడానికి చూస్తున్నారు. ఒక్కసారి మీరే ఆలోచించండి, మీ లైఫ్ లో మీరు ఎక్కడో ఒక చోట ఇలాంటి వాళ్ళని చూసే ఉంటారు. నీట్ ఎగ్జామ్ అనే కాదు, ఇట్ కుడ్ బి CA ఎగ్జామ్, UPSC ఆర్ గవర్నమెంట్ జాబ్స్ ట్రై చేస్తున్న ఎవరైనా సరే, ఒక మిడిల్ క్లాస్ కి సంబంధించిన ఏ స్టూడెంట్ అయినా సరే ఒక రూమ్ నుంచి బయటికి రాకుండా 24/7 బుక్స్ ఎదురుగా పెట్టుకొని ఫ్యామిలీస్ ని, ఫ్రెండ్స్ ని, ఫోన్స్, టీవీస్ ఇలాంటివి అన్నిటినీ ఇగ్నోర్ చేసి కాన్సన్ట్రేషన్ దెబ్బ తినకుండా ఫోకస్ మొత్తం చదువు మీద పెట్టి ఎలాగైనా సీట్ కొట్టాలి అని చెప్పి ఎంతో మంది కష్టపడి ఉంటారు. డాక్టర్ అవ్వాలని చెప్పి ఎంతో మంది కలలు కనుంటారు. 23 లక్షల మంది పైనే ఎగ్జామ్ అటెండ్ అయినారు. ఒక్క మార్క్ డిఫరెన్స్ తో 100లో 1000 ర్యాంక్ అటు ఇటు వెళ్ళిపోతుంది. అంటే ఇక్కడ సింపుల్ గా నీకు రావాల్సిన సీట్ వేరే వాళ్ళకి వెళ్ళిపోయిందనే కదా. స్టూడెంట్స్ ఒక డ్రీమ్ తో వాళ్ళ ఫ్యూచర్ తో ఆడుకోవడం చాలా దారుణం. వీళ్ళు చేసే ఒక తప్పు వల్ల
అక్కడ స్టూడెంట్స్ కెరియర్ ఫ్యూచర్ మొత్తం నాశనం అయిపోతుంది. ఎంతో మంది స్టూడెంట్స్ రోడ్ల మీదకి వచ్చి ప్రొటెస్ట్ చేస్తున్నారు. NTA, you are responsible for this and you need to give an answer. Nobody has the right to play with mental health of the students. ఇప్పుడు ఈ కేసు ఆల్రెడీ కోర్టుకి వెళ్ళింది. ఆన్లైన్ ప్రైవేట్ ఎడ్యుకేషన్ కి సంబంధించిన మిస్టర్ అలక్ పాండే from Physics Wala is a very popular and well reputed person from this community. ఆయన ఈ కేస్ ని పర్సనల్ గా తీసుకొని చాలా మంది స్టూడెంట్స్ తో మాట్లాడి వెరీ వెల్ నోన్ లాయర్స్ తో కమ్యూనికేట్ చేసి సుప్రీం కోర్టులో NTA మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి పిటిషన్ వేయడం జరిగింది with almost 20,000 student signatures. We represent Mr. Alak Pandey, and who has collected signatures from about 20,000 students. That close to about 70 to 80 marks have been awarded in grace marks randomly to at least 1,500 students. उनको 720 भी मिल गया है. They become all India rank number 1. మేబీ ఇష్యూ మీద రాబోయే రోజుల్లో CBI ఎంక్వైరీ కూడా ఉండొచ్చు. చాలా మంది స్టూడెంట్స్ రీ ఎగ్జామ్ పెట్టమని అడుగుతున్నారు. అట్ ద సేమ్ టైం ఇంకొంతమంది రీ ఎగ్జామ్ ఎలా పెడతారు, ఇవన్నీ మేము కష్టపడి తెచ్చుకున్న మార్క్స్ అని చెప్పి అంటున్నారు. రీ ఎగ్జామ్ పెడితే కొంతమంది స్టూడెంట్స్ ఎఫెక్ట్ అవుతున్నారు, ఎగ్జామ్ పెట్టకపోతే ఇంకొంతమంది స్టూడెంట్స్ ఎఫెక్ట్ అవుతున్నారు. ఎడ్యుకేషన్ సిస్టమ్ లో ఇలాంటి ఎర్రర్స్ జరిగినప్పుడల్లా స్టూడెంట్స్ కి ఇంపాక్ట్ మొత్తం జరుగుతుంది. వీళ్ళందరికీ ఎలాగైనా సరే జస్టిస్ జరగాలి. నేను కూడా ఒకప్పుడు స్టూడెంట్ నే, ఆ బాధ పూర్తిగా నాకు తెలియకపోయినా ఐ కెన్ స్టిల్ ఫీల్ ఇట్. అండ్ అందుకే నేను ఈ వీడియో చేసిన. మన ఛానల్ సబ్స్క్రైబర్స్ లో చాలా మంది స్టూడెంట్సే, మీలో కూడా చాలా మంది స్టూడెంట్ అనే అనుకుంటున్నా. ఇఫ్ యు ఆర్ అ స్టూడెంట్, కామెంట్ లో చెప్పండి ఈ మ్యాటర్ లో మీరు ఏం అనుకుంటున్నారు. ప్లీజ్ షేర్ యువర్ థాట్స్ అండ్ షేర్ దిస్ వీడియో విత్ యువర్ ఫ్రెండ్స్ as well. వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ ఇట్. అండ్ దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. ఐ విల్ మీట్ యు ఆల్ వెరీ సూన్ విత్ అ బ్రాండ్ న్యూ వీడియో. సైనింగ్ ఆఫ్. మీరు చూస్తుంది ప్లే లైక్ ఇన్కాగ్నిటో విత్ కెమెరామ్యాన్ ఆదిత్య ఆర్య.